ఐపీఎల్ రికార్డులు బద్దలయ్యాయి. కొన్ని వందల కోట్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. బ్యాటింగ్ లో దూకుడుకు మారుపేరు. వికెట్ల వెనక పాదరసంలో కదులుతూ అత్యంత వేగంగా దూసుకొచ్చే బంతులను కూడా సురక్షితంగా క్యాచింగ్ చేయగల సమర్థుడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనే సరే జట్టును గెలిపించగల నైపుణ్యం అన్నీ కలిసి ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ స్థాయి ఏంటో చూపించాయి. అంతేకాదు ఐపీఎల్ 2024 విన్నర్ కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోసం పాత రికార్డులు మైమర్పిస్తూ భారీ ధర చెల్లించి మరీ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ సంచలనం సృష్టిస్తూ భారీ మొత్తం దక్కించుకోవడం ఆశ్చర్యకరం. ఐపీఎల్ 2025 మెగావేలంలో భాగంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు వేలంలోకి వచ్చినప్పుడు నరాలు తెగి ఉత్కంఠతో వేలం జరిగింది. ఐపీఎల్ ఆక్షన్ కు సంబంధించి పార్ట్ 1 లో భాగంగా ఈ వీడియోలో కొన్ని హైలైట్స్ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రిషబ్ పంత్ కు ముందే శ్రేయస్ అయ్యర్ పేరు వేలంలోకి వచ్చింది. గతంలో ఢిల్లీ టీంలో శ్రేయస్ అయ్యర్ ఆడినప్పుడు కోచ్ గా ఉన్న పాంటింగ్ ఈసారి పంజాబ్ తరపున ముందుగా ఆసక్తి చూపించాడు. ఆపై కోల్కతా మరియు ఢిల్లీ మధ్య తీవ్ర పోటీ సాగగా 25 కోట్ల వద్ద శ్రేయస్ అయ్యర్ ను ఢిల్లీ సొంతం చేసుకున్నట్లుగా కనిపించింది. కానీ అనూహ్యంగా మళ్లీ ముందుకు వచ్చిన పంజాబ్ కింగ్స్ 26 కోట్ల 75 లక్షలు చెల్లించి మరీ శ్రేయస్ అయ్యర్ ను తమ సొంతం చేసుకుంది. అనూహ్యమైన ఈ ధరతో 2024 వేలంలో మిచెల్ స్టార్ కోల్కతా తరపున నెలకొల్పిన 24 కోట్ల 75 లక్షల రికార్డు బద్దలైపోయింది. తొలి రోజు వేలంలో 6వ ఆటగాడిగా 2 కోట్ల కనీస విలువతో రిషబ్ పంత్ పేరు వేలంలోకి వచ్చింది. లక్నో ముందుకు తమ ఆసక్తిని చూపించింది. వెంటనే ఆర్సీబీ బరిలోకి దిగింది. ఈ రెండు ఫ్రాంచైజీలు పోటీ పడుతూ మొత్తాన్ని 10 కోట్ల 50 లక్షల వరకు తీసుకువెళ్లాయి. ఈ దశలో ఆర్సీబీ వెనక్కి తగ్గగా అనూహ్యంగా ఎస్ఆర్హెచ్ పోటీలోకి వచ్చింది. లక్నో మరియు సన్ రైజర్స్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన సమరంలో పంత్ విలువ 20 కోట్ల 75 లక్షల వరకు పెరిగింది. అయితే ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్ పాత జట్ అయిన ఢిల్లీ అతన్ని రైట్ టు మ్యాచ్ ద్వారా మళ్లీ తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ పంత్ కోసం ఏ మాత్రం తగ్గని లక్నో సూపర్ జైంట్స్ ఏకంగా 27 కోట్ల మొత్తాన్ని వెచ్చించి మరీ తమ సొంతం చేసుకుంది. దీనికి ముందు శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొడుతూ లక్నో నవాబ్ రిషబ్ పంత్ 27 కోట్లతో శిఖరాగ్రాన్ని చేరుకుని ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా ప్రపంచం సృష్టించాడు. ఇక మరో సంచలనం ఆల్రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ కోసం హోరాహోరీగానే పోటీ జరిగిందని చెప్పాలి. గత 4 సీజన్లలో అప్పుడప్పుడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేష్ అయ్యర్ కోసం అసాధారణ రీతిలో వేలం జరిగింది. కోల్కతా మరియు ఆర్సీబీ మధ్య జరిగిన తీవ్ర పోటీలో వెంకటేష్ అయ్యర్ విలువ 20 కోట్లు దాటింది. అయితే కోల్కతా చివరిగా 23 కోట్ల 75 లక్షలు చేరిన తర్వాత బెంగళూరు స్పందించలేదు. దీంతో వెంకటేష్ అయ్యర్ 23 కోట్ల 75 లక్షలకు కోల్కతా సొంతమయ్యాడు. మరికొన్ని ఆసక్తికర హైలైట్స్ తో పార్ట్ 2 వీడియో పబ్లిష్ కానుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.